చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో మా నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది కానీ, చిన్నప్పుడు నాన్న మనకి చొక్కా తొడుగుతుంటే మన ఒళ్ళు కనపడకోకుండా, మన శరీరం కనపడకోకుండా నాన్న మనకి చొక్కా తొడుగుతుండేమో అనుకుంటాం మనం. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? మా నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది కానీ, కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నాన్న మన్ని పైకి చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎత్తుకొని ఎగరేస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం, ఏంది నాన్న మనతో ఆడుకుంటుండా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? మా నాన్న నన్ను ఎత్తుకొని ఎగరేయుట తెలుసు కానీ, తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. అమ్మ ఏడుస్తుంది. అమ్మ ఏడ్చిన కన్నీళ్ళు మొత్తం వృధా అయిపోతాయి. కానీ నాన్న మనసులో కూడా బాధ ఉంటుంది. కానీ నాన్న ఏడవాడు. నాన్న కన్నీళ్ళని తన కొడుకుల కోసం, కూతుర్ల కోసం ఈ విధంగా ఖర్చు పెడతారంటే, ఏమి తండ్రి రెంటాల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి గజల్ ఇది. మా నాన్నగారి పేరు పెట్టుకుంటున్న దీంట్లో. ఏమి తండ్రి వెంకన్న కన్నీళ్లను కూడా దాచి, ఏమి తండ్రి వెంకన్న కన్నీళ్లను కూడా దాచి, నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు.